నేను అడుగుతాను చెప్తావా? అడుగు. కుక్క తోకని ఎందుకు గుప్తుంది? సంతోషంగా ఉంటే. కాదు, తోక కుక్క నవ్వలేదు కనుక. చాలే నవ్వపు. పోనీ ఇంకోటి అడుగుతాను చెప్తావా? అడుగు. కొంగ ఒక కాలెత్తి ఎందుకు నిలబడుతుంది? కాళ్ళ ములుగుచ్చుకుందేమో. కాదు. మరేంటి? రెండో కాలు కూడా ఎత్తితే కింద పడుతుందేమో అని. అది కూడా తెలీదా? సర్లే, పెద్ద జోకేసావు కానీ వెళ్ళి మంచినీళ్ళు పట్టరా. నేనెందుకు చేస్తాను? నువ్వే తెచ్చుకో. నేను మగవాణ్ణి, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. మా నాన్న చెప్పిన పనులన్నీ మా అమ్మ నోరు మూసుకొని చేస్తుంది తెలుసా? మీ అమ్మ మీ నాన్న పెళ్ళం, నేను నీ పెళ్ళాను కాదు. నువ్వు గయ్యేళిదనివి. నేనే నీ మొగుణ్ణైతే నిన్ను బాగా తంతాను. ఏసు, నేనే నీ మొగుణ్ణైతే ఇంకా బాగా తంతా. నన్ను తంతానంటావా? నన్ను మొట్టిగా వేస్తావా? ఏంటి కొట్లాట? చూడండి, చిట్టి నన్ను కొడుతోంది. లేదమ్మా, వాడే నన్ను మందు కొట్టాడు. తప్పు, పిల్లలు కొట్టుకోకూడదు. చిట్టి, ఆడుకోవడానికి వచ్చిన డుంబుని కొట్టచ్చా? లేవండి, వెళ్ళి అన్నయ్య వాళ్ళతో క్యారమ్స్ ఆడుకుంటారు గాని. ఎర్ర డుంబు, మీ అమ్మ నాన్న ఊరి నుంచి వచ్చారా? రాలేదంటీ, రేపు వస్తారు. రాము, వీళ్ళిద్దరిని కూడా నీతో పాటు ఆడుకొని కొట్లాడుకోకూడదే, ఓకే? అమ్మ లత, నేను మీ నాన్నగారు ఎస్పీ అంకుల్ ఇంటికి వెళ్తున్నాం. రావడానికి లేట్ అవుతుంది, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. ట్రంక్ బుకింగ్, మెడ్రాస్ కు కాల్ బుక్ చేయండి. చేతి తీసి రాసుకుంటావే, అక్కడ పెట్టు. అమ్మా, ఇవన్నీ నేనే వేసాను. రెడ్ ఇంకా ఎవరు వేయలేదు. మర్యాదగా అక్కడ పెట్టు. ఆశ దోశ అప్పుడు నేనేవును. అందుకని స్కూల్లో మాస్టర్, ఇంట్లో అమ్మ ఎప్పుడు చూసినా తిడతా ఉంటారు. నీతో ఆడంపా రాబుజ్జి, మనం వల్ల ఆడుకో. చెప్పండి డంబు, నీతోనే ఆడతానులే. వద్దులే, నువ్వంతా తొండిగేస్తావు. నీతో నేను ఆడను. పోండి, నేను ఒక్కదాన్ని ఆడుకుంటా. సరాగాలాడాలి, రిధం కలిపి గలాట చెయ్యాలి మనం కలిసి. పసి వయసులో దడుపు విడిచి నిదుర మరచి మనమంతా ఆట పాటల్లోనా.